vibeschool.com. Appreciate your effort in learning HTML via ChatGPT. That's a good use Thank case. you, brother. So yeah, like I can't spell your name properly, but yeah, you can certainly like with coding background ఏమీ లేకపోయినా you'll be able to learn it from the basics. అంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని దాని నుంచి స్టార్ట్ చేస్తాం. లైక్ డైరెక్ట్ ఏఐ అంటే ఏఐ గురించి డిస్కస్ చేయము, ఆ ఏఐ గురించి చెప్పను డైరెక్ట్, రైట్? యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద బేసిక్స్. లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఫస్ట్ దాన్ని ఎలాగా, లైక్ దానికి అవసరమైన టూల్స్ ఏంటి, విఎస్ కోడ్ కానీ లైక్ మల్టిపుల్ టూల్స్ ఎలాగా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాము, ఇన్స్టాలేషన్ చేసుకునేకి డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తాను, రైట్? సో స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీరు ఆ టూల్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఎలాగ ఒక ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, పైథాన్ లో ఫస్ట్ ఒక లైన్ ఆఫ్ కోడ్ ని హలో వరల్డ్ అని ప్రింట్ ఎలా ప్రింట్ చేస్తాం, అక్కడ నుంచి దెన్ వీఆర్ గోయింగ్ టు గో ఇన్ టు డీప్ కాన్సెప్ట్స్, రైట్? ఇంకా అక్కడ నుంచి ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తాం అన్నమాట, రైట్? మీకు HTML అన్నారు కదా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యూ బికాస్ యూ ఆల్రెడీ నో HTML. మీకు అట్లీస్ట్ కోడింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏబిసిడీలు అనేది తెలుసు మీకు, రైట్? సో దెర్ ఆర్ Yes, పీపుల్ sir. హూ డజంట్ నో ఈవెన్ ABCDs ఆఫ్ కోడింగ్ అండ్ దెన్ దే కమ్ టు జాయిన్ దిస్ కోర్స్. Yeah. లైక్ Thank ఏదో you, కోర్స్ bro. జాయిన్ కావాలని చెప్పట్లేదు, బట్ యాజ్ ఐఎమ్ ప్రో ఏఐ అనమాట, ఏఐ గురించి చాలా యాక్టివ్ గా ఉంటాను, రైట్? సో ఇఫ్ యు సీ ఇన్ ద ఫ్యూచర్, లైక్ వర్డ్ ప్రెస్ కానీ ఇలాంటి ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తున్నారు. లైక్ ఏఐ కి రిక్వైర్మెంట్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ ఆటోమేటికలీ బిల్డింగ్ ఏ వెబ్సైట్, దట్స్ కాల్డ్ వైబ్ కోడింగ్ నౌ, రైట్? సో ఎలాగా ఇది వర్క్ అవుతుంది అనేది నేర్చుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. Yes, brother. Thank you, Right. bro. Okay, bro. సో Thank you. థ్యాంక్ యూ. In case మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే you are welcome to join over here. If you do not have any questions, drop off. Hello. Yeah, Krish, tell me. Hey, hi. I had this workshop is like 45 days, right? Yep. So ఈ 45 డేస్ అనేది ఇనఫ్ సరిపోతుందా, లైక్ మొత్తం టాపిక్స్ అన్ని నేర్చుకోవడానికి, లైక్ ఫ్రమ్ ద బిగినర్? యా, సో 45 days అంటే మీకు ఎందుకు డౌట్ వచ్చింది? నో, యాక్చువల్లీ లైక్ ఐ హ్యావ్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ కోడింగ్, నథింగ్. సో నేనేంటంటే Yeah, yeah, కోడ్ 45 days రిలేటెడ్ exactly. అయితే కాదు, Okay. బట్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆన్ ఏ, సో నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను అనమాట. Yeah, yeah. So this is like, yeah, I understand your doubt, Krish, like, valid question as well. So yeah, 45 days is more than enough. You put your efforts. ఓకే, బట్ లైక్ నేను చూసింది ఏంటంటే ప్రోగ్రామ్స్ లో లైక్ పైథాన్ ఇంకా రిమైనింగ్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి కదా. సో అదర్ లాంగ్వేజెస్ ఏం లేదు, పైథాన్ ఒకటే ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఓకే, in Python సారీ we are ప్లీజ్ going కంటిన్యూ. to yeah, in Python we are going to take multiple other libraries, right? Python programming language ఒకటే మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ, నథింగ్ మోర్ దెన్ దట్ ఆర్ అదర్ దెన్ దట్. దాంట్లోనే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ లైబ్రరీస్ దట్ వీ హావ్, డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసుకుని ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఓకే, సో ఫర్ దట్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్టింగ్ 15 to 20 days లో you'll be able to cover your basics. బిగినర్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి ఒక ఏఐ ప్రాజెక్ట్ ని, జనరేటివ్ ఏఐ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేసుకునేకి అవసరమైన నాలెడ్జ్ మీరు ఫస్ట్ 15 days లోనే నేర్చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు ఆర్ ఏఐ సైడ్ ఆఫ్ ద హౌస్. అచ్చా, ఓకే. బట్ అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ నేను ప్రెసెంట్ ఏంటంటే లైక్ సాఫ్ట్వేర్ సైడ్ అయితే కాదు, మనీ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ రిలేటెడ్. సో like if I want to shift my career into the AI thing, like how it is possible and what are the opportunities available, which is like for a completely non-coder kind of thing. So like see, as I told, like someone else also asked this same question, like you are
you are coming here with some domain knowledge. మీకున్న financial knowledge నాకు ఉండదు, to be frank, right? So when you are trying to say that I'm an AI engineer with financial expertise, with the domain knowledge of finance background, that plays a key role. It's just AI engineer కి వెళ్తాను అంటే you will crack some jobs, but not to the level of మీకు excitement తెప్పించే jobs crack చేయలేకపోవచ్చు. But when you club it with your domain expertise, that's where the play is actually. ఓకే, సో యూ మీన్ టు సే పర్టికులర్ నీచ్ లైక్ మనం ఏమైనా Yes. టార్గెట్ చేసుకుంటే దాన్ని బట్టి Yes. ఇట్ విల్ బి పాసిబుల్. ఓకే, సో యాక్చువల్లీ లైక్ ఇన్ ఏఏలోనే నువ్వు పర్టికులర్గా లైక్ డొమైన్ ఏఐ ఇంజనీర్ కైండ్ ఆఫ్ దాంట్లో లైక్ బేసిక్గా జనరల్గా చూసుకుంటే లైక్ యూ కాంట్ గో ఇన్ డెప్త్ రైట్ అంటిల్ యూ లెర్న్ ద ఎవ్రీథింగ్ రైట్. Yes. So that's where this is kind of a, as I told, this is beginner to intermediate, not to the expert level. Like or రేపే ఒక end to end in video లాంటి అప్లికేషన్ ని బిల్డ్ చేయగలం, కానీ this is going to be a starting point for you. Like ఈ యొక్క డొమైన్ నాలెడ్జ్ ని అండ్ దెన్ ఏఐ లో ఉన్న నాలెడ్జ్ ని రెండు క్లబ్ చేసి హౌ కెన్ యూ సర్చ్ ఫర్ హౌ కెన్ యూ పికప్ ఎ బెటర్ ఆపర్చునిటీ ఇన్ ద మార్కెట్, రైట్? ఎందుకంటే దేర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ హూ హ్యాస్ దిస్ బోత్ నాలెడ్జ్. ఏఐ లో నాలెడ్జ్ ఉంది, ఫినాన్షియల్ డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, రైట్? సో ఇలాంటి ఐ వుడ్ సే దిస్ ఇస్ అ డెడ్లీ కాంబినేషన్. ఇఫ్ యు గో టు సమ్ జేపీ మోర్గన్ ఆర్ సమ్ బిగ్గర్ బ్యాంక్స్, రైట్, వాళ్ళకి కట్టుకొని తీసుకుంటారు. ఓకే ఓకే, జస్ట్ అదే తెలుసుకుందాం అనుకున్నా, లైక్ హౌ ఇట్ విల్ బి టిల్ వేర్. Yeah, it depends on one more thing I would like to share, Chris, like not only for Chris, for everybody. I'll take you guys, like నేను టీచ్ చేసేది జస్ట్ ఒక 30-40% మాత్రమే ఉంటుంది. యువర్ ఎఫర్ట్స్ దట్ ఆర్ లైక్ ఏదన్నా ఇంపాక్ట్ చేయాలి మీ కెరియర్ లో ఆర్ మీ లైఫ్ లో అంటే మీ ఎఫర్ట్స్. నేను టీచ్ చేయడం ఎంతవరకు తీసుకెళ్తానంటే అక్కడ వరకు, చెట్టు వరకు తీసుకెళ్ళగలం, కానీ పండు తినడం అన్నది మీ చేతిలో ఉంటుంది. Got it. సార్ యాక్చువల్లీ నా క్వశ్చన్ రిలేటెడ్ ఉందో లేదో తెలియదు మీరు చెప్పే కాన్సెప్ట్ కూడా. బట్ ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ కి ఏతో ఏ టూల్స్ వాడచ్చు సార్ నార్మల్గా బేసిక్, అంటే ఫ్రీ టూల్స్ స్టార్టింగ్ కంటెంట్ క్రియేషన్ చేయాలనుకున్నాను. అడ్మినా? ఓకే 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 బ్రో. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. బ్రో సారీ, నేను మిడిల్ లో డిస్కనెక్ట్ అయినాను. సో టైమింగ్స్ ఏది ఉంటుంది బ్రో? కోర్స్ టైమింగ్స్? Yeah, there are multiple guys, like we have currently 3 categories, like BTech students, guys from US, and working professionals in India as well, right? So we are trying to figure out some timing which suits all these 3 categories, right? So we'll figure it out, and any information regarding this course as well, we are going to post it, like start date April, mostly it's September 21st, but if there is any change in the schedule or something like that, we are going to post it in the WhatsApp group, right? So you can get all those details in the group. All right, fine. Thank you. Thank you, Raj. Yep. Thank you guys. Thank you very much. Thank you for this opportunity. Thanks, and yeah, hope to see you guys in the course soon. Bye bye.